శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమాత్రే నమః. పవిత్రాత్మస్వరూపులారా, విష్ణు సహస్రనామం 21వ శ్లోకం, 189వ నామం. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్వతపాః పద్మనాభ ప్రజాపతిః అని. మరీచి అంటే తేజస్వినామపి తేజ స్యాత్ మరీచి అని. ప్రకాశవంతుల్లోకెల్లా మహాప్రకాశవంతుడు, తేజోవంతుల్లోకెల్లా గొప్ప తేజస్సాలి అనమాట. తేజస్వినామహం, తేజస్వినామహం. ఈ లోకంలో తేజస్సైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నిటికంటే తేజోవంతుడు. నారాయణ మానసపుత్రుడు సప్తమహర్షులు, వారిలో మొదటివాడు మరీచ మహర్షి అని. నారాయణ మానసపుత్రుడు అనమాట, వాళ్ళు సప్తమహర్షులు, వారిలో మొదటివాడు మరీచ మహర్షి అనమాట. అందుకే భారతంలో శాంతి పర్వంలోను మరీచ అంగిరాశ్చాత్రి పులస్య పులః క్రతు వశిష్ఠ ఇది సప్తైతే మానస నిర్మిత హితే అని చెప్పబడింది. మరీచి మరీచమాన్, మరీచులు కలవాడు మరీచమాన్. సూర్యుడు మరీచులు అనగా కిరణములను అర్థం. మళ్ళీ మరీచమాన్ అంటే సూర్యుడు, అట్లాగే కిరణములు కలవాడు. అందుకాబట్టి ఇక్కడ మ్రియంతే క్షుద్రజంతవః తమాం శివ అనేనేతి మరీచి. వ్యాధులను సంక్రమింపచేయు క్షుద్ర జంతువులు అనగా క్రిమికీటకాదులు. ఆ క్రిమికీటకాదులను మరీచికలు నశింపచేస్తాయి. అంటే కిరణాలు నశింపచేస్తాయి, అంటే చీకటను పోగొట్టి వెలుగును నింపుతాయి, జగత్తుకు శుభాల్ని కలిగిస్తుంది. అందుకే ఈ నామము ఆదిత్యన పరంగా కూడా చెప్పుకోవచ్చు. పరబ్రహ్మం యొక్క దివ్య పదమే ఈ మరీచి అని అర్థం. మరీచీనాం పదమిచ్చంతి వేధసః అని పురుషోక్తం చెప్తుంది అనమాట. మరీచీనాం పదమిచ్చంతి వేధసః అంటే మరీచికలు అనగా గోవులు. ఇవి గోలోకమునకు అనగా ఊర్ధ్వలోకమునకు తీసుకొని వెళ్ళును. ఆ ఊర్ధ్వలోకమే విష్ణు పదము. అంటే ఇక్కడ ఇది దేవయానము, అక్షరాది మార్గము. ఈ మార్గమున యోగులు ఈ దివ్య పదాన్ని ఆశ్రయిస్తారు. అందుకే మరీచీనాం పదమిచ్చంతి వేధసః అని మంత్రపుష్పం. అట్లా తర్వాత దమనః స్వాధికారాత్ ప్రమాద్యతి ప్రజా దమయితుం శీలం యస్య వైవస్వతాది రూపేణేతు దమనః ఇది శంకర భాష్యం. చూడండి, అంటే దండించు అధికారం కలవాడు. అట్లా దమనః దండించు అధికారం కలదు ఆయనకి. అంటే తమ అధికారాల నుండి తప్పుచున్నటువంటి ప్రజలను దండించేవాడు. తమ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలను తప్పి అక్రమ మార్గంలో మరి నడిచినట్టయితే వాళ్ళందరినీ దండించేవాడు. స్వధర్మమును వదిలిన పాపులను యమధర్మరాజు రూపమని శిక్షిస్తాడు. తన స్వధర్మాన్ని వదిలినటువంటి వారిని యమధర్మరాజు ఏ విధంగా అయితే శిక్షిస్తాడో అట్లాగా భగవంతుడు శిక్షిస్తాడట. అందుకో దండో దమయత ఆమస్మి నీతరస్మి జిగీషతాం మౌనం చైవాస్మ గుహ్యానాం జ్ఞానం జ్ఞానవత ఆమహం అని భగవంతుడు 10వ అధ్యాయంలో చెప్తాడనమాట. అంటే యమున రూపంలో జీవులను సంహరించేవాడనమాట.
అట్లాగే తను ఆశ్రయించినటువంటి భక్తులు మనశ్చాత్రములోని అంటే మనస్సులో ఉన్నటువంటి విషయ వాసనలన్నింటినీ కూడా సమరించేవాడు. ఆ విషయ వాసనలన్నింటినీ కూడా సమరించినవాడు. అందుకే ఆయన పేరు దమనః అని అర్థం వచ్చిందనమాట. యోగుల్లోని దమః అంటే ఏంటి? ఇక్కడ బాహ్యేంద్ర నిగ్రహం, శమః అంటే అంతరేంద్ర నిగ్రహం. ఇది తపస్సు వలన కానీ యోగ సాధన వలన కానీ సిద్ధిస్తుంది, ఒట్టిగా సిద్ధించదు. శమము దమము ఇది తపస్సు చేయాలి, ప్రతిరోజు అభ్యాసం చేయాలి. చేయగా అప్పుడు ఇంద్రియాతీతమైనటువంటి స్థితి కలుగుతుంది. అందుకు ధర్మరక్షణార్థం దుష్టులను దండించేవాడు కాబట్టి, శిష్యులను రక్షించేవాడు కాబట్టి ఆయనకి దమనః అని పేరు కలిగింది. తర్వాత హంసః భగవంతుడు హంసః అహం సహ ఇతి తాదాత్మ్య భావినః సంసార భయం హంతీతి అహంసః అని హగుంహ శుచిషద్వసురంతరిక్ష సద్ధోత వేదిషతు డ్రషద్వర సదృత సద్యోమ సదబ్జ గోజారతజ అద్రిజారతం బృహతు అని ఉపనిషత్తు చెప్తుందనమాట. అహం సహ నేను ఆ పరమాత్మయే, ఆ పరమాత్మే నేనే ఆ పరమాత్మ అనే భావం కలిగించి చైతన్య స్వరూపమైనటువంటి ఆ విష్ణు స్వరూపముగా అహం బ్రహ్మాస్మి అనే భావం అన్నట్టు. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మమును, నేనే పరమాత్మ అని భావన కలిగి ఉండాలి అని బోధిస్తుంది ఈ వాక్యం. అంటే మహావాక్య సారం అన్నమాట ఇది. హంసః సహ అది అహం నేను, సోహం హంసోహం శివోహం. ఇది మహావాక్యాల్లో ఇది మంత్రం. అందుకు కాబట్టి ఇక్కడ హంసః అహం సహ అని ఆ పరమాత్మే నేనే ఆ పరమాత్మ అని. అహం సహలోని అకారం వ్యాకరణ శాస్త్రరీత్యా లోపిస్తుంది. అప్పుడు ఏమైపోయింది? హంసః అని శబ్దం ఏర్పడుతుంది. హంస శబ్దం ఏం తెలుపుతుంది? శమము దమము కలిగినటువంటి యోగిని సూచిస్తుంది అన్నమాట. సమదమాదులు కలిగినటువంటి యోగిని మాత్రం సూచిస్తుంది. అంటే యోగి పరమస్థితిని పొందినవాడు పరమహంసః అని. సోహం మంత్రం ఉంది, ఆత్మ అనాత్మల యొక్క విషయాన్ని తెలుపుతుంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని. అదే క్షీరన్యాయం అంటారు. ఆ హంస ఏం చేస్తుంది? పాలల్లో ఉన్నటువంటి నీటిని వేరు చేసి పాలును మాత్రం స్వీకరిస్తుంది. అందుకే దాన్ని హంస అన్నారు. ఆ హంస తప్ప ఇంకా ఏ పక్షి కూడా ఈ లోకంలో పాలల నుండి నీళ్లు వేరుగా చేసినట్టు జంతువు ఏదీ లేదు. హంసకంత గొప్ప ఇదనమాట. ఆ జ్ఞానం, ఆ తెలివి ఉందన్నమాట. చూడండి అసలు అది. అందుకే సోహం మంత్రం ఉందే, శాశ్వతమైనటువంటి ఆత్మను తెలుపుతుంది ఈ సోహం. అందుకే సోహం శివోహం అని జపించాలన్నమాట. ఆ బ్రహ్మమే నేనే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మి. నేనే బ్రహ్మమును, ఆ బ్రహ్మమే నేను. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని ఈ వేదమంత్రాన్ని యొక్క ఉపనిషత్ తత్వాన్ని తెలుపుతుంది ఇది. అట్లాగే హంస శబ్దము సూర్యుని కూడా సూచిస్తుంది. ఋగ్వేదం హంస శుచిషద్వసురంతరిక్ష అని చెప్పింది. సూర్యపరంగా చెప్పబడింది. ఆకాశంలో ప్రకాశించేవాడు ఎవరు? సూర్యుడు ఉదయం నుండి సాయంకాలం అస్తమయం వరకు హంస వలె చక్కని నడకతో అంతరిక్షాన్ని పయనిస్తుంటాడు. హంస ఎలా నడుస్తుంది? మెల్లగా మందగమనంగా నడుస్తుంది. అట్లాగా సూర్యుడు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఆ యొక్క నడక సమానంగా మెల్లగా గమనాన్ని సాగిస్తాడు. అందుకంటే అన్నమయ్య
నారాయణ హంసతో పోల్చి స్తుతించాడనమాట. దెబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపైనొక హంస, అనువున కనుల వికారమై నెలవై వనరియున్నదే ఒక హంస అని అన్నిట్లోనూ కూడా హంస హంస అన్నటువంటి పదాన్ని తీసుకొచ్చి ఆ పరమాత్మ హంసస్వరూపుడు అని అన్నమయ్య ఒక వేదాంత గర్భితమైన పదాన్ని ఒక సామాన్యమైనటువంటి అందరికి అందుబాటులో ఉన్నటువంటి ఒక సంకీర్తనలో చెప్పేశాడు. అందుకే వాగ్గేయకారులు అందరూ కూడా ఒక భక్త తుకారాం, అన్నమయ్య, త్యాగరాజు, ఇంకెంతోమంది ఉన్నటువంటి స్వరదాసు గొప్ప వాళ్ళందరూ కూడాను అవన్నీ కూడా జనజీవితంలోనూ ఆ వేదాంత వాక్యాలన్నీ అందరికి అర్థమయ్యేటట్టుగా సరళమైనటువంటి కీర్తనలను పెట్టారన్నమాట. ఇంకొక అర్థం ఏంటంటే మన హృదయంలోని ఆత్మను హంసతో పోలుస్తారు. హంస ఉన్నంతకాలం ఈ దేహం దేవాలయంతో సమానంగా ఉంటుంది. మన హృదయం అనే మానస సరోవరంలో హంస అనే ఆత్మ చక్కగా విహరించినంత వరకు ఈ శరీరం చైతన్యంతో ఉంటుంది. ఎప్పుడైతే హంస పోయిందో ఈ శరీరము నిస్తేజితం అయిపోతుంది. తేజస్సుతో ప్రకాశిస్తున్న శరీరం కేవలం ఒక హంస వల్లే, ఆ చైతన్యం వల్లే. ఆ చైతన్యమే తొలగిపోతే ఈ రూపం లేదు, ఈ నామం లేదు, ఈ దేశం లేదు, ఈ కాలం లేదు. అటువంటి హంసస్వరూపుడు పరమాత్మ అని చెప్పబడింది. సుపర్ణ అట్లా శోభనం పర్ణం యస్సేతి వా సుపర్ణ, మంచి రెక్కలు కలవాడు, మంచి రెక్కలు. సుపర్ణ, సు అంటే అందమైనటువంటి కాంతివంతమైన, పర్ణం అంటే రెక్కలు. మంచి కాంతివంతమైన రెక్కలు కలిగిన వాడు. పక్షువలే ఆకాశంలో కాంతివంతమైన రెక్కలతో విహరించేవాడు. కాంతివంతమైన రెక్కలతో అంటే సూర్యుడికి కూడా ఒక అర్థం వస్తుంది. సుపర్ణుడు అనగా గరుక్మంతుడు అనమాట. గరుక్మంతుడు ఎవరంటే వినత కుమారుడు, మహాపరాక్రమంతుడు. ఇంద్రలోకం వెళ్ళి అమృతాన్ని తెచ్చిన గొప్ప మహావీరుడు. ఇంద్రుని వజ్రాయుధం కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది. చూడండి, అసలు అంత గొప్ప పరాక్రమ శక్తి ఉన్నాయి పక్షుల్లో. అందుకే భగవంతుడు భగవద్గీతలో వైనతేయశ్చ పక్షిణాం, పక్షుల్లో వైనతేయుడు నేనన్నాడు. ఆయన అంశే నేను, నా అంశే ఆ యొక్క వైనతేయుడు గరుక్మంతుడు అన్నమాట. అతన్నే గరుడు అంటారు. పక్షుల్లో గరుడు నా విభూతి అన్నాడు విష్ణువు. ఇంద్ర మిత్రావరుణులు అగ్నిదేవులు చే సుపర్ణుడు ఆరాధింపబడినాడని ఋగ్వేద మంత్రం చెప్తుంది. ఏమని? ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహురథో దివ్య స సుపర్ణో గరుత్మాన్నో. అట్లా ఇంద్రమిత్ర వరుణులు, అగ్ని మొదలైనటువంటి వారి ఆరాధింపబడినాడని ఇక్కడ అర్థం. భారతంలో గరుడోపాఖ్యానం చదివిన విషయం హరిస్తుందని చెప్పబడింది. ఆ విషయం అంటే ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం నశిస్తే అమృతం అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం కలిగిపోతుంది అంతే. ఇంకా అమృతం జ్ఞానస్వరూపం అన్నమాట. జ్ఞానం కలిగితే అమృతం కలిగినట్టే, అజ్ఞానం తొలగితే విషం పోయినట్టే. అట్లా అందుకే అట్లా ఉపనిషత్తులో ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యన్నం అనస్యన్న అభిచాకసీతి అని అర్థం అన్నమాట. ఇక్కడ రెండు పక్షులు ఒక చెట్టు కొమ్మ మీద ఉన్నాయి. ఒకటి పిప్ప పళ్ళును తింటున్నది. పిప్ప పళ్ళు ఉంటాయి, అవి తింటుంది. రెండవది చూస్తున్నది, తింటున్నది జీవాత్మ, చూస్తున్నది పరమాత్మ అని ఇక్కడ అర్థం. అందుకే ఇంద్రియాభిమానం గలవాడు జీవుడు, ఆ జీవంలోని చైతన్యానికి మూలమే పరమాత్మ. రెండు ఒక్కటే ఆత్మ.
ఇంద్రియాభిమానం కలిగితే జీవుడవుతాడు, లేకుంటే శుద్ధ చైతన్యవంతుడవుతాడు. రామలక్ష్మణుడు నాగాస్త్రం చేత బంధించినప్పుడు స్వర్గం నుండి సుపర్ణుడు వచ్చి వారి బంధాన్ని విడిపించాడు. రామాయణంలో చూడండి. గరుక్మంతుడు రామలక్ష్మణుడు స్మృతించగానే వారికి సంబంధించిన గాయాలన్నీ మొట్టమాయం అయిపోయినాయి, నశించిపోయినాయి దెబ్బకి. అసలు రామానంద సాగర్ ఆ రామాయణం తీసేటప్పుడు ఆ ఘట్టాలని, ఆ సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి నిజంగా. అసలు అట్లాగా ఆయన ఆ ముక్కుతో ఆ పాముల గరుళ్ళని స్పృశించినప్పుడు అవి ఎట్టుబట్టి వెళ్ళిపోయినాయి. అది భగవంతుని యొక్క మాయ అండి అసలు. అది అప్పుడు శరీరాలు సువర్ణమయమే మెరసినాయి. తేజస్సు, వీర్యము, బలము, ఉత్సాహము, బుద్ధి, స్మృతి రెట్టింపైనాయి అనమాట ముందు కంటే. అందుకు కాబట్టి అటువంటి వాడు, అందుకే యుద్ధకాండవనందు కో భవాన్ రూపసంపన్న దివ్యస్రగ్రనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. నీ రూపం అందగా ఉన్నది, దివ్యపుష్పమాలలు, చందనాద్య అనులేపనాలు శరీరానికి ఉన్నాయి, దివ్యాలంకారం కలిగి ఉన్నావు, నీవు ఎవరివేని రాముడు ప్రశ్నించాడు. అప్పుడు గరుక్మంతుడు, అయ్యా నేను నీ ప్రియమిత్రుడును, బయట సంచరించు ప్రాణం వంటి వాడని అన్నాడు. గరుక్మంతుడు ఎవరు? ఆ విష్ణువులోను ఒక శక్తే. అటువంటి సుపర్ణుడికి నమస్కారము. తర్వాత భుజగోత్తమ భుజగేన గచ్చత ఉత్తమో భుజగోత్తమ అంటే భుజములచే గమనము కలది. భుజగము అంటే భుజగముల్లో ఉత్తముడు అని అర్థం. భుజాలతో చూడండి, భుజాలతో నడక కలిగినటువంటిది. దాన్ని ఏమన్నారు? భుజగం అన్నారు. భుజగం అంటే ఏమిటి? సర్పాలు అన్నమాట. సర్పాలు ఎలా నడుస్తాయి? భుజాలతోనే నడుస్తాయి. వాటి ప్రత్యేకంగా కాళ్ళు గట్టా లేవు, భుజగాలే, ఈ భుజాలే. అందుకే సర్పాల్లో వాసుకి ఆదిశేషుడు మున్నగు వారు భగవంతుని అంశంలో వారే. సర్పాణం అస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగానాం. 8 దివ్య సర్పాలు అవి అనంత, వాసుకి, తక్షక, కర్కాటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అలాంటి దివ్య సర్పాలు అన్నమాట ఇవి. ఈ సర్పాలు కానీ కాటేశాయా మనిషి భస్మం అయిపోతాడంతే, అంత విషంతో ఉంటాయన్నమాట. చూడండి అసలు అటువంటివి ఆ ఇంద్రజిత్తు ఆ రామలక్ష్మణుల మీద ప్రయోగించినటువంటి విష నాగులు ఎప్పుడైతే శరీరం అంతా కూడా అవి బంధించేసి ఇచ్చేసాయో వెంటనే వాళ్ళు చాలా తప్పైనారు. గరుక్మంతుడు వచ్చాడు, వెంటనే వాటి నుండి రక్షించాడు. అదనమాట. అనంతుడు భూభారాన్ని మోస్తుంటాడు, మరి విష్ణువుకు సయ్యిగా ఉన్నాడు. వాసుకి ఏం చేస్తాడు? వాసుకి ఏం చేస్తాడంటే మందర పర్వతానికి త్రాడుగా ఉండి అమృత మథనానికి సాయపడినాడు. శేషు అంటే విష్ణువునికి పాన్పై శేషపాన్పై నాడు. పన్నగ సాయి అనేటువంటి నామాలతో ప్రసిద్ధుడైనాడు. సుపర్ణుడు మంచి రెక్కలు కలవాడు, శేషు మంచి భుజాలు కలిగిన వాడు. ఒకరు వాహనమైనారు, ఒకరు పాన్పైనారు. చూడండి భగవంతుడికి ఒకడు వాహనమైతే ఒకడు మంచి మెత్తన పాన్పైనాడు. అందుకు భగవంతుడికి ఏం పేరు? భుజగోత్తమ. అట్లా హిరణ్యనాభ. హిరణ్యమివ కళ్యాణి నాభి ఏతి హిరణ్యనాభి. హిరణ్యం అంటే బంగారం, సువర్ణం అంట. సువర్ణం వలె అందమైనవంటి నాభి కలవాడు. ఇక్కడ అర్థం. నారాయణ నాభి సువర్ణమయమైనది, అందు సృష్టి బీజాలు నిక్షిప్తమై ఉన్నాయి. భగవంతుని యొక్క నాభి నుండే ఈ సృష్టి అంతా ప్రారంభమైంది. ఆ నాభి నుండే బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మదేవుడు నుండే ఈ బ్రహ్మాండం అంతా కూడా సృష్టించాడు. ఇప్పుడు బీజాలన్నీ ఎక్కడున్నాయి? నారాయణ యొక్క నాభిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ దాని నుండే కమలం ఉదయించింది, వాని నుండి హిరణ్య గర్భుడు ఉదయించాడు.
ఆయన నుండి జగత్తు పుట్టింది. చూడండి అసలు ఈ విధంగా జగత్తుకు మూలం ఎవడు? నారాయణుడు అనమాట. ఈ విశ్వమంతా ఒక చక్రం. ఈ చక్రంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు సర్వము ఉన్నాయి. ఈ చక్రానికి కేంద్రం విష్ణు శక్తి, అదే భగవంతుని శక్తి. అది బంగారం వల్లే తేజోమయంగా ప్రకాశవంతమానమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కేంద్రంలోనే ఈ విశ్వం నడిపించే శక్తి ఉన్నదనమాట. చూడండి, ఆ కేంద్రంలోనే ఈ సమస్త విశ్వాన్ని నడిపే శక్తి అందులో ఉన్నది. అందుకు కాబట్టి భగవంతుడు ఏమైనాడు? హిరణ్యనాభ హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత ప్రతిరేక ఆసీత్ అని వేదమంత్రం. ఈ సృష్టికి మూలం ఎవరు? హిరణ్య గర్భుడు ఒక్కడే. ఆయన ఈ సృష్టి అంతా ఇది ఉన్నాడు. సుతపాహ, సుతపాహ అంటే గొప్ప తపస్సు కలిగిన వాడు. అది శోభనం తపః యస్య సహ సుతపాహ. బదరకాశ్రమే నరనారాయణ రూపేణ శోభితం తపశ్చర్యతీతి సుతపాహ అని అర్థం అన్నమాట. అట్లా బదరికాశ్రమే నరనారాయణ రూపేణ శోభితం తపశ్చర్యతీతి సుతపాహ అని శంకర్ల వారు భాష్యంలో రాశారు. మనసశ్చ ఇంద్రియాణం హి ఏకాగ్రం పరమం తపః. తపస్సు అంటే ఏమిటి? మనస్సు ఇంద్రియాలను ఏకాగ్రత చేయడమే తపస్సు. అంతే, మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రత చెయ్యాలి, అదే తపస్సు. ఎక్కడెక్కడ పోయినాయో వాటన్నిటి నుండి నిగ్రహించి తన స్వస్థానంలో ఉంచడమే అది మనోనిగ్రహం. అదే గొప్ప తపస్సు. అందుకే హిమాలయమునందు బదరికాశ్రమంలో నారాయణుడు నరుడు ఆ రూపాన గొప్ప తపస్సు చేశాడు. ఆ తపో మార్గాన్ని విశ్వానికి అందించినాడు భగవంతుడు. అరే మీరు కూడా ఈ విధంగా తపస్సు చెయ్యాలి. ఊరికే కేవలం 3 పూటలు భోజనం చేసుకొని ఏదో 4 వీధులు తిరిగి సిటీలన్నీ తిరిగి కార్ల మీద బండ్ల మీద తిరగడం కాదు. మీరు తపస్సు కావాలా? ఓ మానవులారా, తపస్సు చెయ్యండి, గొప్ప సిద్ధత్వం కలుగుతుంది. ఈ భూమి మీరు అనుకుంటున్నారు, దీనికి మరంత పదొంతులు అఖండమైనటువంటి నా యొక్క దివ్య మహిమ ఉన్నది. త్రిపాదశ్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయత్ పురుష పాదోసేహ భవాత్ పునః. చూసారు, ఇదంతా ఒక్క పాదమే, 3 పాదాలు అమృతమయంగా ఉన్నది. మనం ఎప్పుడైతే తపస్సు చేసామో అప్పుడు మనకి ఆ భగవంతుని యొక్క దివ్యత్వం తెలియబడుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదన్నమాట. రతం తపస్, సత్యం తపస్, సుతం తపస్, శాంతం తపః, ధమ తపస్, శప తపద్దానం తపై, యజ్ఞం తపః, భూతపద్భవస్వ బ్రహ్మ ఏతత్ ఉపాస్మై తత్తపః అని మహానారాయణ చెప్తుంది ఉపనిషత్తు. ఇవన్నీ తపస్సులే. సత్యం ఒక తపస్సు, మంచి శబ్దం వినడం ఒక తపస్సు, శాంతం ఒక తపస్సు, దమం ఒక తపస్సు, శమం ఒక తపస్సు, దానం ఒక తపస్సు, దానం చేయడం ఒక తపస్సు. ఎప్పుడు దానం చేస్తూనే ఉంటున్నాడు, అదే ఒక తపస్సు. ఎప్పుడు సత్యాన్ని పలుకుతుండు, అదే తపస్సు. వ్రతం మంచి మార్గంలో వెళుతుండు, అదే తపస్సు. చూడసలా శాంతం, ఎప్పుడు శాంతంగా ఉండవు, అదే తపస్సు. యజ్ఞం ఎప్పుడు చెయ్యవు. యజ్ఞం అంటే ఏమిటి? నీ యొక్క ప్రతి కార్యము యజ్ఞంగా భావించు, అదే ఒక తపస్సు. భూర్లోకం ఒక తపస్సు, భువ తపస్సు, బ్రహ్మ ఏతత్ ఇదంతా ఉపాస్యే తత్తపః. ఇదంతా తపోమయంగా నువ్వు చూస్తే ఇదంతా తపస్సు అయిపోతుంది అని ఇక్కడ చెప్పాడు. ఇంకా తైత్రోపనిషత్తు ఏం చెప్తుంది? ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ. వేదాధ్యయనం ఒక తపస్సు. సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ. సత్యం పలకడమే ఒక తపస్సు. తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. సమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ.
అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. ఒక్కొక్కటి తపస్సు అనమాట. అగ్నిహోత్రం రోజు చెయ్యాలి మనం. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా అగ్నిహోత్రం చేసుకోవచ్చు. ఆ హోమ విధానం సులభమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హోమాన్ని జరుపుకోవాలి. ప్రతి ఇల్లు ఒక యజ్ఞశాలగా ఉండాలి. ప్రతి ఇల్లు ఒక ఆశ్రయంగా మారాలి. ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారాలా. ఈ ప్రత్యేకంగా దేవాలయాలే అవసరం లేదు. చూసారా, ఈ దేహమే దేవాలయం అన్నారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఇందులో ఉన్న జీవుడే దేవుడు. ఆ తత్వం మనం తెలుసుకోలేక ఈ దేవాలయం బడి తిరుగుతున్నాం. దేవాలయం బడి తిరుగుతూనే ఉన్నాం. ఎంతవరకు తిరుగుతావు? నీ దేహమే దేవాలయంగా తెలుసుకో. దేహంలో ఉన్న జీవుడిని పరమాత్మగా తెలుసుకోమని ఉపనిషత్తులు వేదాలు ఘోషిస్తున్నాయి. అట్లా ముందు మనకు పూర్వకాలంలో దేవాలయాలు లేవు, తక్కువ అనమాట, చాలా తక్కువ. పూర్తిగా ఆశ్రమాలు, అట్లాగే గురుకులాలు, ఋషులు ఉండేవారు అంతే. ఇప్పుడు దేవాలయాలు పెరిగిపోయి దేవాలయమే భక్తి పెరిగిపోయింది. భాగ్యమైనటువంటి దేవుడి పైన నీ భక్తి అంతా పడిపోయింది. చూడండి, అసలు అట్లా ఉండరాదు. అందులోనే పడిపోకూడదు. మనం ముందుకు వెళ్ళాలి. ఒకసారి శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యి. ఎట్లా చూడండి, అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనేచ. అగ్నిహోత్రమే తపస్సు అండి. అది నువ్వు తెలుసుకోవాలా, ఇతరులకు చెప్పాలా. స్వాధ్యాయము ప్రవచనం. స్వాధ్యాయం అంటే తెలుసుకోవడం, ప్రవచనం అంటే చెప్పడం. అగ్నిహోత్రం ఇలా ఉంటుంది. అగ్నిహోత్రం అంటే ఇది అని నువ్వు బాగా తెలుసుకొని ప్రతినిత్యం అగ్నిహోత్రం చెయ్యు. ఇంట్లో కొన్ని పిడకలు, కొన్ని సమిధులు తీసుకొని దేవతా చేస్తుండు. ఓం నమో నారాయణాయ స్వాహ, అట్లాగే ఓం నమ శివాయ స్వాహ. పురుషోక్తంతో హోమం చేయి, శేషోక్తంతో హోమం చేసుకో. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నయ స్వాహ. స్వాహాకారాలు ఇస్తుండు. ఎంత శుభంగా ఉంటుంది చూడండి. ఎప్పుడో ఏదో ఒక రోజు ఏదో పూజారి తీసుకురావడం, యజ్ఞం చేయడం మంచిదే. అది ఎప్పుడో, అది సంవత్సరంకి ఒకసారి, ఏదో ఎన్నో సంవత్సరాలకు ఒకసారి. అది అట్లా కాదు. ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా, యజ్ఞశాలగా మారాలా, ఆశ్రమంగా మారాలా. అప్పుడే సస్యశ్యామలం అయిపోతుంది, సస్యశ్యామలం అవుతుంది. చూడండి అసలు. అందుకు కాబట్టి మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ. మానుషంచ స్వాధ్యాయం, బంధుమిత్రులను సత్కరించు. అదొక తపస్సు అనమాట. వేదం అన్నీ చెప్పిందండి. ఆ వేదాన్ని తెలుసుకోలేక మన అందరం కూడా ఈ అజ్ఞానంలో పడిపోయినారు. అంతే కాబట్టి వేద ధర్మాన్ని, వేద తత్వాన్ని తెలుసుకోవాలి తప్పకుండా. ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళందరికీ, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుందో వాళ్ళందరికీ భగవంతుడు తెలపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనుషులు తెలపడానికి సంసిద్ధంగా లేకపోయినా నువ్వు భగవంతుని ఆశ్రయిస్తే తప్పక భగవంతుడి ఆ రూపంలో వచ్చి నీకు బోధించి వెళ్ళిపోతాడు. ఇది ముమ్మాటికి సత్యం, సత్యం పునఃసత్యం, పునఃసత్యం మామకం భాషణం అన్నారు. చూసారా, ఆ జిజ్ఞాస నీలో ఉండాలి. అందుకే ఇక్కడ మానుషంచ స్వాధ్యాయ, బంధుమిత్రుని సత్కరించు. ఆ సత్కరించడం ఒక వేదాధ్యయనం అని చెప్పాడు. అతిథులను సత్కరించు. ఆప్తులని, బంధుమిత్ర సత్కారం ఇవే తపస్సులని చెప్పాడు. అందుకు కాబట్టి అటువంటి తపస్సంపన్నుడైన భగవంతుని మనం తెలుసుకొని తపోమయమైన జీవితాన్ని గడుపుతూ గొప్ప దివ్యత్వాన్ని పొంది శాంతిలో అందరూ శాంతివంతులే జీవించాలని కోరుతూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.